మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చంపాలి అనుకున్న కుట్రలో గుంటూరు జీజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ ప్రభావతి కూడా భాగస్వామి అయ్యారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు ప్రభావతి బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని ఆయన వాదించారు. రఘురామ గాయాలపై తప్పుడు వైద్య నివేదికలు ఇవ్వటం, వైద్యం అందకుండా చేయటంలో ప్రతి దశలో ఆమె పాత్ర ఉందన్నారు. అప్పట్లో సిఐడి కస్టడీలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నివేదిక ఇవ్వాలని కార్డియాలజీకి చెందిన సహాయ ప్రొఫెసర్ను ప్రభావతి ఒత్తిడి చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వైద్యం అందకుండా చేసి రఘురామను అంతమొందించాలి అనే సిఐడి కుట్రను ప్రభావతి కొనసాగించారని తెలిపారు. అధికార హోదాను అడ్డుపెట్టుకుని రికార్డుల్ని తారుమారు చేసిన ప్రభావతి రఘురామను చిత్రహింసకు గురి చేసిన పోలీసుల్ని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని వివరించారు. ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోర్టును కోరగా ఈ నెల 10న తీర్పు ఇవ్వనున్నట్లు హైకోర్టు వెల్లడించింది. అప్పటి వరకు ప్రభావతి విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది.